శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 11 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి సాయంకాలం 6:56 వరకు ఉంది. ఆ తర్వాత పౌర్ణమి తిథి వచ్చింది. అలాగే పుష్యమి నక్షత్రం సాయంకాలం 6:33 వరకు ఉంది. మంగళవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ వర్ధమాన యోగం వల్ల ఆ ప్రయాణాలన్నీ విజయవంతం అవుతాయి. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటివి చేసేవాళ్ళు కొద్దిగా డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆలోచించి అడుగులు వేయాలి. సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి కంప్యూటరు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవడానికి పుష్యమి నక్షత్రం చాలా మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి పుష్యమి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అందులోనూ మంగళవారం పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి సర్జరీ చేయించుకోవడానికి చాలా మంచి రోజు అని చెప్పాలి. మంగళవారం అన్నిటికీ పనిచేయదు, సర్జరీలకు మంచిది. అందులోనూ పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి కాంప్లికేటెడ్ సర్జరీలు ఏవి చేయించుకున్నా అవి సక్సెస్ అవుతాయి. అదేవిధంగా వైద్య వృత్తులు ప్రారంభించడానికి, మెడికల్ హాస్పిటల్స్ స్టార్ట్ చేయడానికి పుష్యమి నక్షత్రం మంచిది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్తగా ఉద్యోగంలో చేరడానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. కోర్టుపరమైన ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి పుష్యమి నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి కూడా పుష్యమి మంచిది. అలాగే అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి, బ్యూటీ రిలేటెడ్ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి పుష్యమి నక్షత్రం మంచిది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి పుష్యమి నక్షత్రం మంచిది. కానీ మంగళవారం చేసుకోము, అయినప్పటికీ పుష్యమి నక్షత్ర బలం ఉంది కాబట్టి ఎమర్జెన్సీ ఉంటే ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు నిర్వహించుకోవడంతో పాటుగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కలహములు ఎదుర్కొనేటటువంటి సూచనలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కలత్ర పీడ కనిపిస్తోంది. అంటే జీవిత భాగస్వామి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. శత్రుత్వాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అకారణంగా వేరే వాళ్ళతో శత్రుత్వాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు శత్రుత్వాలు ఏర్పడకుండా జాగ్రత్తగా మాట్లాడుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందడుగు వేయటానికి మేషరాశి వాళ్ళకి అవకాశం ఉంటుంది. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అన్ని పనుల్లో విజయం అందిపుచ్చుకునే యోగం ఎక్కువగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి విజయాలు వృషభ రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. తదుపరి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా పూర్తిగా అనుకూలత కనిపిస్తోంది. ఉద్యోగ రంగాలలో, వ్యాపార రంగాల్లో ప్రతి పనిలో కూడా అద్భుతమైన అనుకూల ఫలితాలే పొందే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఏ వ్యవహారమైనా సరే చక్కటి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి సింహరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు ఉండవు. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఉంటారు. శారీరక సౌఖ్యం పెరుగుతుంది. అనారోగ్యాలన్నీ కూడా సింహరాశి వాళ్ళకి తొలగిపోయి చక్కటి ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి
కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మంచి విజయాలు పొందే సూచనలు ఉన్నాయి. కొద్దిగా ప్రయత్నిస్తేనే అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుని కార్యసిద్ధిని కన్యా రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఒక చెడు వార్త మనసుకు బాధ కలిగించేటటువంటి సూచనలు కనిపిస్తుంది. కాబట్టి ఎలాంటి చెడు వార్త విన్నా సరే మనోధైర్యంతో ముందడుగు వేయండి. కొన్ని వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటే మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఆటంకాలు అధిగమించి తులారాశి వాళ్ళు అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృధా కలహములు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అనవసరంగా వేరే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో కొన్ని విఘ్నాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. విఘ్నాలు రాకుండా మనోధైర్యంతో విఘ్న నాయకుడిని స్మరించుకుని ముందడుగు వేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా స్థిరత్వం ఉంటుంది. పనుల్లో అస్థిరత్వం తొలగిపోతుంది. వ్యాపారంలో కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు ధనుస్సు రాశి వాళ్ళు పొందగలుగుతారు. వ్యాపార పరంగా అన్ని రకాలైన నష్టాలు తొలగిపోతాయి, వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వ్యాపార రంగంలో అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి ధనుస్సు రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శరీర పీడ ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవాలి, సరైన సమయానికి నిద్రించాలి. ఉత్సాహం అనేటటువంటిది తగ్గే అవకాశాలు కూడా మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనోవిచారం ఉంటుంది. దాని నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మిత్రులకు బంధువులకు ధనాన్ని ఇవ్వటం వల్ల ఇబ్బంది కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులు బంధువులతో కలిసినప్పుడు ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనం నష్టపోకుండా ఆలోచించి జాగ్రత్తగా మీనరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం ద్విషన్నేత్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం ద్విషన్నేత్రాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు, కార్యసిద్ధిని పొందవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన పనులు చేయటానికి మంచిది. అలాగే కుజహోరలో గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించడానికి కూడా అనుకూలం. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా కుజహోరలో చేస్తే చాలా మంచిది. కుజహోరలో అప్పు తీరిస్తే దాదాపుగా మళ్ళీ అప్పు చేయాల్సినటువంటి అవసరం రాదు. ఎలక్ట్రికల్ పనులు నిర్వహించుకోవటానికి కూడా కుజహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలాలలో 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.